శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈరోజు రాత్రి 11 గంటల్లోపు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక స్త్రీ వల్ల భారీ నష్టం జరుగుతుంది. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వక మానరు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వారాహి అమ్మ మిమ్మల్ని సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించేలా దీవిస్తోంది. ఇక ఆలస్యం వహించకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశివారు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. నియమ నిబద్ధలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఉన్న మాటే మాట్లాడతారు. లేనిపోని విషయాల గురించి అనవసరంగా మాట్లాడరు. గొడవలు ఇందులకే తెచ్చుకుంటారు. మంచికి పోయినా చెడు ఎదురవుతుంది. ఎక్కువగా అలా అని చెప్పి ఎప్పుడు కూడా మంచికి పోయినా చెడు ఎదురవుతుందని కాదండి. ఎప్పుడు అలా కూడా అనుకోరు. అలాగని చెప్పి చెడు దారిలోకి వెళ్లే మనస్సు కూడా వేరేది కాదు. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత భావాలు, ఉన్నత ఆలోచనలు, ఉన్నత ఐడియాలకు వెళ్లాలని వీరి ఆలోచన ఉంటుంది. వీరికి ఏదైనా కానీ ముందస్తు ఆలోచనలు, ముందుగా నిలబడాలి, ముందే చేయాలి అనే ఆలోచన ఎక్కువ. ఏదైనా పాజిటివ్గా తీసుకుంటారు. చాలా నిదానంగా ముందుకు వెళ్లాలని, అయినప్పటికీ వీరిని ప్రతి ఒక్కరూ కూడా వెనుకడుగు వేసి వెనుకంజలోకి తోసివేసి వెనుక మార్గంలోకి నెట్టాలని, నష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని బలంగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజు సాయంత్రం అంటే రాత్రి 11 గంటలు 12 గంటల మధ్య లోపలని ఇలా జరగబోతూ ఉంది. వీరికి ఇటువంటి అక్షరం కలిగిన స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండమంటూ చెప్పడం జరుగుతుంది. లేదంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుని కష్టాలు కోరి కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎందుకంటే ఈ రాశిలోని వారు పురుషులు అయినా స్త్రీలు అయినా వారు స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత, ప్రత్యేకమైన స్థితి ఇస్తారు. పురుషులైతే దేవతల్లాగా ఆ స్త్రీలను చూసుకుంటారు. అలాంటి వ్యక్తులే వీరు. ఇలా నమ్మక ద్రోహం చేస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతారు, ఊరుకోలేకపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది, మా పరిస్థితి ఇలా అవుతుంది అనే ఆలోచన పూర్తిగా వీరిని డౌన్గా చేసేస్తుంది. మానసికంగా అప్సెట్ అయిపోతారు. ముఖ్యంగా మనం చూస్తే గనక వీరి దగ్గర అవసరాలకు ఉపయోగించుకునే ధనం ఎక్కువ ఉంటుంది. అవసరానికన్నా ధనం ఎక్కువ వస్తుంది. ధనం కోసం కష్టపడతారు. కానీ ధనాన్ని ఇతరులకు పంచిపెడతారు. అవసరంలో ఉన్నవారికి వీరి చేతనైనంత సాయం చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు. వీరి అవసరాలకు వీరు ఉపయోగించుకుని ధనాన్ని ఇతరులకు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే వీరి కుటుంబంతో మంచిగా ఉంటూ, వీరు వర్క్ చేసే దగ్గర మంచిగా ఉంటూ, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాల దగ్గర కావచ్చు, వీరిపై వీరే చాలా చక్కగా ఉంటారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వ్యతిరేక స్వభావులుగా అస్సలు ఉండరు. కానీ మంచి వారికి ఎప్పుడూ కూడా శత్రువులు ఉంటారు. వీరికి వస్తున్న ఉన్నతి, పరపతి, గౌరవం ఎదుటి వారికి నచ్చదు. కావున ఉన్న ప్రతి చోట కూడా ఎక్కువగా వీరిని ఇబ్బందులు కలిగించేవారు కనిపిస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే గనక వీరికి ఈ రోజున మాత్రం అటువంటి ఒక శత్రువు స్త్రీ రూపంలో ఉన్నది. కాచుకు కూర్చుంది. సమయం కోసం ఆలోచిస్తోంది. అలా ఆలోచిస్తున్న తరుణంలో ఈ రోజున ఒక తరుణం వస్తోంది. రాత్రి 11 గంటల్లోపు ఈ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ వీరిని నటిస్తూ, నమ్మిస్తూ మోసగిస్తోంది. డబ్బు, ఆస్తి విషయాల్లో వీరిని పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. వీరి మాటలకు, ఆ స్త్రీ చెప్పే మాటలకు అస్సలు పొంతన ఉండదు. ఆవిడ చెప్పే మాటలకు వీరు ఆకర్షితులు అవుతారు. ఇలాంటి స్త్రీ అన్నమాట మాయ మాటలతో మభ్యపెట్టే స్త్రీ. తన స్వార్థం కోసం ఎవరినైనా కష్టపెట్టే స్త్రీ. అటువంటి స్త్రీ వీరి జీవితంలోకి ఏ రోజున రాబోతుంది. వీరిని ఆకర్షిస్తుంది, మానసికంగా దెబ్బతీస్తుంది. రెండవది, వీరి ద్వారా డబ్బు విషయంలో
ఏదో ఒక రూపంలో నష్టపెట్టాలి. డబ్బు గురించి ఆలోచించి డబ్బుతోనే వీరిని నష్టపరచాలి, వీరిని ముంచేయాలి, వీరి స్థితిగతి మార్చేయాలి, వీరి మీద పగబట్టి ఉంది ఆ యొక్క స్త్రీ. వీరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఈ విధమైన ఆలోచనలే చేస్తూ ఉంటుంది. వీరి యొక్క విషయాలు పూర్తిగా తెలుసుకుని వీరిని నష్టపెట్టే అవకాశాలు కలగచేస్తుంది. నటిస్తుంది, మాయ మాటలతో మచ్చిక చేసుకుంటుంది. వీరితో ఎలా ఉండాలి, వీరి బలం ఏమిటి, బలహీనత ఏమిటి కూడా ఆ స్త్రీకి బాగా ఎరుక. ముందుగా వీరి స్వభావంలో చూస్తే ఎవరినైనా 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే నమ్మేస్తారు. మొహమాటం లేకుండా ప్రతిదీ చెప్పేస్తారు. అబద్ధాలు అస్సలు చెప్పరు. వీరిని మాటల్లో పెట్టేస్తే ఎంతటి నిజమైనా బయటకు తెచ్చేయొచ్చు. ఇది వీరి బలహీనత, అంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మే తత్వం. అందుకే ఆ స్త్రీ ఇలా చేయబోతుంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ఆ స్త్రీ, లేదా ఎం అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు స్టార్ట్ అయ్యే స్త్రీ, ఈ ఇద్దరి వల్ల కూడాను ఈ 2 అక్షరాల్లో ఏ అక్షరంతో పేరు మొదలైన ఆ స్త్రీ పట్ల ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఇంకొకసారి చెప్తున్నా, మీరు గుర్తుంచుకోండి. ఆర్ అనే అక్షరంతో కానీ ఎం అనే అక్షరంతో కానీ పేరు మొదలయ్యే ఆ స్త్రీ, ఈ 2 అక్షరాలు కలిగిన ఎవరైనా కావచ్చు. ఒకసారి మీరు ఆగి ఆలోచించండి. మీకు చికాకులు కలిగిస్తున్నారు, కానీ ఈ రోజు అర్థమవుతుంది. వారు చేసే ఒక దుస్సంఘటన, ఒక ప్రయత్నం మీకు వారు ఎవరో తెలుస్తుంది. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టబోతున్నారు. ఏదో ఒక రూపంలో మిమ్మల్ని దగ్గర చేసుకుని మచ్చిక చేసుకుని మీ దగ్గర ఉన్నవి లేనివి లాక్కుని లొంగ తీసుకొని మిమ్మల్ని నష్టపెట్టే యత్నాలు బలంగా కనిపిస్తున్నాయి. అది కూడా ఈ రోజు నుండి చూసుకుంటే మనకి ఈ మాసం మొత్తంలో కూడా మీ జాతక రేఖలో ఇదే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే భార్యాభర్తలు ఉంటున్నారో అలాంటి వారి మధ్య వీరికి తెలియకుండానే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు మంచిగా నటిస్తూనే వారి మధ్యలో పెడుతున్నారు. వారి మధ్యలో ఇబ్బంది కలిగిస్తున్నారు. ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు మీరు ఆ పనికి వెళ్తే మీకు నష్టాలు జరుగుతాయని ఆలోచిస్తూ లేని సమయంలో వీరికి తెలియకుండానే వీరి ఇంట్లో కొన్ని చెడు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అప్పు రూపంలో తీసుకుంటున్న వారైనా, అప్పు ఇచ్చినా కూడాను ఇస్తున్న వారు అయినా కూడా అప్పు ఇస్తే గనక వీళ్ళ దగ్గర ఉన్నది ఎలా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్న వారు కూడా కావచ్చు. వీరే కనుక అప్పు తీసుకుంటే అప్పు ఇస్తున్నట్లుగా అయినా కూడా ఈ అప్పు ఎగ్గొట్టడానికి ఎలా ప్రయత్నం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆర్ ఎం అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీలు ఎవరైనా మీకు పరిచయం ఉంటే, ఇటువంటి స్థితిగతుల్లో వారి పరిచయం మీతో ఉంటే, అంటే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ సొంత ఇంట్లోనే ఉన్నవారు కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ఒక విషయంలో చికాకుల్లోకి తోసే అవకాశం బలంగా ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు కూడాను పూర్తిగా చికాకులు, నష్టాలు, సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ యొక్క జీవితంలో చూస్తే గనక వీరి పరిస్థితి ఈ రోజున ఈ విధంగానే ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మీనరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కాస్త ఆరోగ్యం పట్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. దేని మీదైనా ప్రముఖమైన సంఘటనల మీద దృష్టి పెడతారు. ఉద్యోగం, పేరు, ప్రతిష్టలు, పదవులు వంటి వాటి మీద కీలకమైన ప్రభావం కనిపించే రోజుగా చెప్పొచ్చు. ఎన్నో అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి. ఉద్యోగం విషయంలో వీరి బాస్ లేదా అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం కొంచెంగా కనిపిస్తుంది. వీరిలోని కొత్త ప్రతిభ అనేది ఈ రోజున కొద్దిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అయినా చాలా వరకు వీరికి ఉద్యోగం చేసే దగ్గర కొంచెం ఒత్తిడి కలగొచ్చు. కొత్త ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ రోజున ఇంటర్వ్యూలు కానీ, అపాయింట్మెంట్ల మీద కానీ మొదలైన విషయాల్లో కొంచెం మంచి జరగొచ్చు. కాస్త అనుకూలంగా వీరికి రావచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గనక ధనం వీరికి వస్తుంది, కానీ ఖర్చులు కొద్దిగా ఉంటాయి. వాటిని మీరు నియంత్రించుకుంటేనే మంచిది. అలాగే పాత బాకీలు ఎవరైనా కానీ ఉన్న వాటిని వసూలు చేసుకోవచ్చు. కొత్త పెట్టుబడులకు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ప్రయత్నం చేసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మనం చూస్తే గనక వీరికి కొంచెంగా తలనొప్పి ఉండడం, నిద్రలేమి సమస్యలు,
ఒత్తిడి వంటి సమస్యలు కూడా కొంచెం ఉంటాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరము. శరీరంలో తగినంత నీటిని, ఆహారాన్ని శరీరానికి తగినంత నీటిని తీసుకోవడంలో అశ్రద్ధ వహించొద్దు. సరియైన ఆహారం సరియైన సమయానికి తీసుకోండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. గత 2-3 రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలు ఏమైతే మిమ్మల్ని వేధిస్తున్నాయో వాటి నుంచి కాస్త ఉపశమనం లభించవచ్చు. అలాగే ప్రత్యేక ప్రయత్నాలు అభివృద్ధికరంగా ఆశాజనకంగా ఉంటాయి. ఈ రోజున మీనరాశి జాతకులకు చాలా సామాన్యమైన మిశ్రమ ఫలితాలు తగులుతున్నాయి. ఉదయం పూట కొద్దిగా ఒత్తిడి ఉన్నా మధ్యాహ్నం నుండి పరిస్థితి మెరుగవుతోంది. పని పరంగా కొంచెం ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనే జాగ్రత్త అవసరము. ఆర్ అనే అక్షరంతో, ఎం అనే అక్షరంతో పేర్లు కలిగిన స్త్రీలతో దూరంగా ఉండండి. ఇకనైనా వారితో ఉండేటప్పుడు గమనించుకోండి. మీ పర్సనల్స్ ఏమీ చెప్పొద్దు. వారిని గుడ్డిగా నమ్మకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆ స్త్రీలు ఈ రోజున మీతో వచ్చి మాట్లాడాలి, మీ దగ్గరకు రావాలి అని అనుకోవచ్చు. వారిని దూరం జరపండి, కాస్త అవాయిడ్ చేయండి. వారి మాటలకు ఈ రోజున లొంగవద్దు. మీ మీద వారు విషం చిమ్మించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో వీరి యొక్క రాక ఈ రోజున కొద్దిగా విషాదం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. వీరి యొక్క అవగాహన లోపం వల్ల వీరికి చాలా వరకు కూడా ఇబ్బందులు కలగొచ్చు. కావున రహస్య విషయాలు ఇక ఎవ్వరితో పంచుకోకూడదు. ఈ యొక్క విషయాలు ఎప్పటికైనా బయటపడతాయి. అప్పుడు ప్రభావం చెడుగా ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం.